కీర్తనలు 50:11. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచును. హల్లెలూయా. ఆయనకు మహిమ తీసుకురావడానికి ఆయన మనల్ని విడిపిస్తాడంట. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమ పరచదు. ఆయనను మహిమపరచాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన ఘనతకారకుడు కదా. ఆయన ఈ లోకంలో ఎంత గొప్ప దేవుడో మనకు తెలుసు. సర్వ సృష్టిని నోటి మాట చేత సృష్టించాడు, కానీ నన్ను మాత్రం స్వహస్తాలతో చేస్తున్నాడు కదా. మన ఏందో ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉంది, మన పట్ల దేవుని ఒక మంచి ప్రణాళిక ఉంది, మనలో దేవుని యొక్క ఆత్మను ఉంచిన వాడే ఉన్నాడు. కాబట్టి మన ద్వారా ఆయనకి మహిమ రావాలని ఆయన ఇష్టపడుచున్నాడు. ఆత్మీయ స్థితిలో ప్రార్థించడం, అనుదినము దాంట్లో ప్రార్థన, వాక్యము, దేవుని యొక్క నిరీక్షణ ఉంచడం, పరిస్థితులు మారకపోయినా అలా ఉండడం అంటే చాలా కష్టమైనది కదా. అయినను మనం ప్రయత్నిస్తున్నాం కదా. దేవుని యొక్క సహాయము రోజు అనుదినము. లోకంలో మనం ఆలోచిస్తే కృంగిపోతాం మనం, కానీ ఎప్పుడైతే ప్రార్థన సమయం గడుపుతామో ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి కదా, ఎనర్జీ వస్తుంది కదా. ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు మనలో నిండుకుని ఉంటాడు కదా. ప్రార్థన సమయం గడిపినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో నింపుదల కలిగినప్పుడు ఎలా ఉంటుంది? మన సమస్యలు గుర్తుకు రావు, మన పరిస్థితులు గుర్తుకు రావు, మన ఇంట్లో ఎలా ఉంది, కుటుంబం ఎలా ఉంది, ఏది గుర్తు రాదు. ఉద్యోగం లేకున్నా, సమస్యలు ఉన్నా, ఏమైనా అనారోగ్యంగా ఉన్నా, నువ్వు ఏది గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఒక ఆదరణకర్తగా ఉంటారు కదా. ఈ లోకంలో గైడెన్స్ ఇస్తూ ఉంటాడు. దేవుడు మన ఆత్మ విషయమై అంత ఆలోచన కలిగి ఉన్నారు కదా. అలాంటిది మన శారీరకంగా ఏ విధంగా మనం పడిపోతున్నామో ఆయనకు తెలుసు కదా. మన బలహీనతలు దేవుని కంటే ఎక్కువగా సాధనగా తెలుసు. దాన్ని పట్టుకొని ఎప్పుడు చూస్తాం అంటే ఎప్పుడు దొరుకుతారా, ఎక్కడ వీళ్ళు చదువుతున్నారా, ఇంకా చదవడానికి ఇంకా టాపిక్స్ తీసుకొస్తూ ఉంటాడు. ఒకవేళ ఏదైనా బలహీనతలు టెంప్టేషన్స్లో ఉన్నామా, ఆ టెంప్టేషన్స్ మన ముందు ఎక్కువ తీసుకొస్తూ ఉంటాడు. పొద్దున విన్నా కదా, శ్రమ వరకు పరీక్ష నిరీక్షణ. దేవుని